ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్ నుంచి సంజన సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయిందా రాములాగా? అసలు తను అలాగా వాకౌట్ చేయడానికి కారణం ఏంటి? మనం ప్రోమోలో చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమేనా? వెనకాల ఇంకా చాలా జరిగిందా? అసలు 'రితు' విషయంలో సంజన గారి స్టాండ్ ఏంటి? నాకు సార్ ఎందుకని పంపించేస్తానన్నారు? ఎందుకు సంజన వాకౌట్ చేయడానికి సిద్ధపడింది? అసలు ఇంతకీ తను వాకౌట్ చేసిందా లేదా? ఈ విషయాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సంజన గారిని నాకు సరైతే తిట్టడం జరిగింది. "నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేశావు, అది చేశావు, ఇది చేశావు" అని చెప్పేసి అనడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే, నాకు సార్ తిట్టినా కూడా అలాగే 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నవాళ్ళు చాలామంది మీరు తను చేసింది తప్పు అని చెప్పినప్పటికీ కూడా సంజన గారు రితుకి సారీ అయితే చెప్పలేదండి. నేను సారీ చెప్పను. ఐ విల్ స్టాండ్ విత్ మై వర్డ్స్. అంటే నేను చెప్పిందే నిజం. నేను నిజం చెప్పినప్పుడు నేనెందుకు సారీ చెప్పాలి? నేను సారీ చెప్పను అని భీష్మించి కూర్చుందంట. భీష్మించి కూర్చునేసరికి ఇక ఓకే. నీకంత అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. నువ్వు భరించలేకపోతున్నాను అన్నప్పుడు, నువ్వు ఇక్కడి నుంచి వాకౌట్ చేసేయచ్చు సంజన అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, అలాగా చెప్పడం జరిగినప్పుడు దానికి సంజన కూడా షీ ఈస్ ప్రిపేర్డ్ అంట. అంటే ఓకే. నేను వాకౌట్ చేస్తాను అన్నట్టుగానే ఉంది. కాకపోతే బిగ్ బాస్ ఇంటి సభ్యులు మాత్రం తనని ఆపారట. ఎందుకు సంజన గారు? ఎందుకు మీరిలా చేస్తున్నారు? ఏముంది వాళ్ళిద్దరు ఓన్ కంఫర్ట్ కదా! జస్ట్ సారీ కదా! మీరు బిడ్డ అనుకున్నారు కదా రితుని. చెప్పేసేయండి అది ఇది అని అన్నారట. సో, అయితే అలాగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాకౌట్ చేస్తావా అని అడిగిన తర్వాత నాకు సార్ అయితే బ్రేక్‌కి వెళ్ళడం అయితే జరిగిందంట. ఆ తర్వాత మళ్ళీ కూల్ డౌన్ చేసి సంజన గారిని కూర్చోబెట్టడం జరిగింది. కానీ వాకౌట్ చేసేంత డీప్ సిట్యుయేషన్‌కైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో, అది సంగతి. ఆహ్, సో, సంజన గారు మరి ఎందుకని అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు? రితు విషయంలో ఎందుకని రితు విషయంలో ఎందుకు ఆమె సారీ చెప్పటం లేదు అంటే, ఏమో మరి ఎందుకు చెప్పటం లేదో నాకు తెలియట్లేదు. మరి మేబీ ఆమెనేమైనా గేమ్ చేంజర్ అనుకున్నారా? ఆవిడకి ఆవిడే లేకపోతే ఇంకేదైనా అనుకున్నారా? లేకపోతే ఇంకేదైనా లోపల జరిగిందా? అంటే అనేది తెలీదు కానీ అంటే నేనేమంటున్నానంటే సంజన గారు ఏం చేసినా కూడా దాని వెనకాల ఒక ఇది ఉంటుంది. అంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. మరి రితు విషయంలో ఎందుకని ఆవిడ అంత స్ట్రాంగ్‌గా ఉన్నారో అర్థం కావడం లేదు. మొత్తానికైతే మాత్రం రితు ఏడ్చిందంట. సంజన గారు ఇంకా ఎక్కువ ఏడ్చారంట. అసలు ఆల్మోస్ట్ ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఆవిడ శోషిల్లిపోయేంత ఏడ్చారంట. సో, చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయారంట. దానికి మరి నాకు సార్ ఆ ఎమోషన్ అంతా చూడడం ఇష్టం లేక ఏదో గాని కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నారు. బ్రేక్ తీసుకున్న తర్వాత సంజన గారిని ఈలోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే. అంటే లైక్ దాన్నేమంటారంటే ఓకే అని చెప్పారంట. లైక్ మీరు ఉండండి. మీరెందుకని అలా చేస్తున్నారు? లైట్ తీసుకోండి. అది ఇది అని చెప్పి చెప్పాడంట. సో, చూద్దాం ఏం జరుగుతుందనేది ఎపిసోడ్‌లో ఇంకా వెయిట్ చేయాల్సిందే.